దేవుని వాక్యం తెచ్చిన బిడ్డలు 88వ కీర్తన తెరచి ఉంచండి. అందులో ఉన్న పారమార్థిక సత్యాలను మనము నేర్చుకుందాము. ఎవరి కీర్తన ఇది? హేమాను యొక్క కీర్తన. హేమాను ఒక మంచి దైవజనుడై ఉన్నాడు. 4 హేమానులు బైబిల్లో ఉన్నారండి. ఎంతమంది చెప్దామా? 4 హేమానులు. మొదటి హేమాను ఎవరనంటే దేవుని వాక్యములో రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఒక హేమాను ఉన్నాడు. ఆ హేమాను కంటే సొలొమోను గొప్ప జ్ఞానము కలిగిన వాడని బైబిల్లో రాయబడి ఉంది. మొదటి రాజులు 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. అనగా ఆ హేమాను కంటే ఆ సొలొమోనుకి గొప్ప జ్ఞానం ఉంది. హేమాను నంబర్ 1. రెండవది, దావీదు కాలంలో ఒక హేమాను ఉన్నాడు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన పాటలు పాడేటటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన 2వ హేమాను. 3వ హేమాను ఎవరు అనంటే సమూయేలు ప్రవక్త యొక్క మనవడు ఒక హేమాను ఉన్నాడు. సరే, 88వ కీర్తన రచించిన భక్తుడు ఎవరు అనంటే హేమాను. 4 హేమానులు మనం ఉన్నారు. సరే, నేను హేమాను గురించి మీకు చెప్పకముందు ఒక కుష్ఠరోగిని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఒక అనారోగ్యంగా ఉన్న వాళ్ళని మీ దృష్టిలో పెట్టుకోండి. ఏబు లాంటి శ్రమలు పడ్డ వాళ్ళని మీ మనసులోనికి మీరు ఉంచండి. హేమాను, ఇక్కడ మనం చదువుతున్నటువంటి హేమాను కూడాను అలా అనారోగ్యంగా ఉండి చిత్రవధకు ఆయన గురైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈయన గురించి మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. మీ బైబిల్ మీరు తెరచి 88వ కీర్తన చూడండి. ఆ పై భాగములో చిన్న అక్షరాలతో వ్రాయబడి ఉంది శీర్షిక అని అంటాం దాన్ని. ఆ శీర్షికలు ఏమందంటే యజ్రాహీయుడైన హేమాను రచించిన దైవ ధ్యానము. మళ్ళీ చదువుదామా? యజ్రాహీయుడైన హేమాను రచించిన దైవ ధ్యానం అని ఉంది. చూడండి, హేమాను అనే మాట ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం. ఈమెలో చాలామందికి మీ పేరు అర్థం ఏంటంటే చాలామంది చెప్పరు. నా పేరుకి అర్థం నాకు తెలుసు. నా పేరుకి అర్థం ఏంటంటే అడుగుట లేకపోతే ప్రార్థన అనే అర్థం నా పేరుకు ఉంది. మన దగ్గర ఒక అబ్బాయి ఉండేవాడు ఇంతకుముందు క్వైర్లో. ఆయన ఒకసారి ఒక ఇంటర్వ్యూకి వెళ్తూనే అక్కడున్న పెద్ద మనిషి అన్నాడట, ఏం పేరు నీ పేరు అంటే అర్థం ఏంటి తెలియదు, వెళ్ళిపోమన్నాడట. ఇంటర్వ్యూకి వెళ్తాం మనం, నీ పేరుకి అర్థము నీకు తెలియకపోతే ఎట్లా? చూడండి, ఇప్పటికైనా సరే నా పేరుకు అర్థం ఏంటి అని మీరు తెలుసుకోండి. అమ్మని అడగండి, నాన్న అడగండి, లేకపోతే మీరు బైబిల్లో ఏదైనా ఒక డిక్షనరీ చూడండి. నేను కూడా హేమాను అంటే అర్థం ఏంటో డిక్షనరీలో చూస్తే హేమాను అంటే అర్థము బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉంది, నమ్మదగినవాడు. ఎవరు నమ్మదగినవాడు? హేమాను నమ్మదగినవాడు. హేమాను అంటే నమ్మదగినవాడు, విశ్వసనీయత కలిగినటువంటి వాడని, ఫెయిత్ఫుల్ మ్యాన్ అని బైబిల్లో మనం చూస్తున్నాం. నీవు నమ్మదగిన వాడువేనా? దేవుని సంఘములో సభ్యుడిగా ఉన్న నీవు, బల్ల సమీపిస్తున్న నీవు, ద్రాక్షారసం పుచ్చుకుంటున్న నీవు, లేకపోతే రొట్టెను తీసుకుంటున్న మనందరం కూడా దేవుని పిల్లలుగా నమ్మదగిన వాళ్ళగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. వారానికి 2-3 సార్లు నీవు ఆఫీస్కి ఎగ్గొడుతున్నావు అని అంటే, గైర్హాజరవుతున్నావు అంటే, డ్యూటీకి వెళ్లకుండా అక్కడ ఎవరికో చెప్పి నీ అటెండెన్స్ వేయించుకుంటూ వారంలో 2 సార్లు డుమ్మా కొడుతున్నావు అంటే నీవు నమ్మదగిన వాడువేనా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇంకొక విషయం ఏంటి అని అంటే, వేడి నీళ్ళు ఇచ్చే ఒక వాటర్ హీటర్ నీ ఇంట్లో ఉంది. అది తరచూ రిపేర్ అవుతూ ఉంది. తరచూ వేడి నీళ్ళు ఇవ్వకుండా చల్లనీళ్ళే ఇస్తుంది ఆ వాటర్ హీటర్. దాన్ని మనం నమ్ముతామా? మనం నమ్మనే నమ్మం. ఆ కంపెనీని నేను నమ్మనే నమ్మం. వారానికి 2-3 సార్లు పేపర్ బాయ్ నీ ఇంటికి వచ్చి ఆ పిల్లవాడు నీకు పేపర్ ఇవ్వకుండా నెలంతలం వచ్చి నెల పేపర్ బిల్లు చెల్లించమంటే వాడిని నువ్వు నమ్ముతావా? ఏమంటావు? నీవు అపనమ్మకస్తుడవు, నా పేపర్ని తీసుకెళ్ళి ఎవరికో అమ్మేస్తున్నావు అని మనం అంటాం కదండి. అవును, మరి దేవుడు మనకి నెలలో ఎన్ని ఆదివారాలు ఇచ్చాడండి? 4 లేకపోతే 5 వారాలు ఇచ్చాడు. ఈ 5 వారాలలో నీవు 3 వారాలు రాకుండా 2 వారాలే దేవుని మందిరానికి ఉంటే, ఒకవేళ అనారోగ్యంగా ఉండి రాలేకపోతే దేవుడు క్షమిస్తాడు. రాలేని బలహీనత ఉండి నీవు హాస్పిటల్లో ఉంటే దేవుడు క్షమిస్తాడు. నీవు ఆరోగ్యంగా ఉండి దేవుని మందిరానికి 5 వారాలలో
2 వారాలే వచ్చి 3 వారాలు నువ్వు డుమ్మా కొట్టావు అని అంటే నువ్వు నమ్మదగిన వాడువేనా? ఒకసారి మనలను మనం పరీక్ష చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో మోషే గురించి వ్రాయబడి ఉంది. 3:2 చూడండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడుగా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. మోజెస్ దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఒక మిషనరీ దగ్గరికి ఒక ఆయన పని కోసమని వెళ్ళాడు. ఆ మిషనరీ అన్నాడట, ఎందుకు వచ్చావు? అయ్యా, నీ దగ్గర ఏదన్నా పని ఉంటే నేను చేయాలని వచ్చాను. మంచిదండి, మీరు ఇక్కడ కూర్చోండి, నేను బయటకు వెళ్తున్నానని ఆ మిషనరీ తలదొర బయటకు వెళ్ళిపోయాడు. నేను వచ్చిందాక ఇక్కడే కూర్చో అని ఆయనకి చెప్పాడు. సరే, ఆయన అక్కడ కూర్చున్నాడు. ఆ మిషనరీ వెళుతూ ఆయన కార్ దగ్గరికి వెళుతూ అక్కడ ఒక బుట్ట ఉంది. ఆ బుట్ట దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, ఆ బుట్టను నువ్వు తాకొద్దు, ఆ బుట్టను నువ్వు పైకి లేపొద్దు అని జాగ్రత్త చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక అర్ధగంట అయినాక మిషనరీ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ బుట్ట దగ్గరికి వెళ్ళాడు. బుట్టను చూశాడు. ఆ పనివాడితో అన్నాడట, నీవు బుట్టను పైకి లేపావా? లేపానండి. ఏమైంది? లేపితే అందులో నుంచి ఒక ఎలుక వెళ్ళిపోయింది అని అన్నాడట. నువ్వు నమ్మకస్తుడో కాదు. నేను ఆ బుట్ట జోలికి వెళ్ళొద్దన్నాను కదా, ఆ బుట్టను తాకొద్దన్నాను కదా, ఆ బుట్టను లేపొద్దన్నాను కదా, ఆ లోపల నేను ఒక ఎలకను పెట్టాను. నీవు లేపితే ఆ ఎలక వెళ్ళిపోతుంది. నీకు నేను పని ఇవ్వలేను, ఎందుకంటే నీవు విధేయత లేనటువంటి వాడివి. నువ్వు వెళ్ళిపో, నీకు నేను పని ఇవ్వను అని అన్నారట. నేను ఒక మిషనరీ దగ్గర ఆయన బట్టలు ఉతికే పని, మిషన్లో వేసే పని, అది ఆరబెట్టే పని, తర్వాత ఆ తోట మాలి పని, గంటకింత అని మిషనరీ ఇచ్చేవాడు. నేను కొన్నిసార్లు డబ్బులు కార్పెట్ కింద భాగంలో 5 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు 1-2 సార్లు చూశాను. కొన్ని వస్తువులు ఆ కార్పెట్ కింద ఉండడం నేను చూశాను. నా ఫ్రెండ్ నాతో ఉండేవాడు, ఆండ్రూస్ పాస్టర్ గారు, మన మొదటి ఆరాధనకు వస్తాడు కదా, ఆయనతో నేను అన్నాను, ఇక్కడ డబ్బులు ఉన్నాయంటే నా ఫ్రెండ్ ఏమన్నాడంటే, మనం కొత్తగా పనిలోకి వచ్చాం కాబట్టి ఇవి తీసి జేబులు వేసుకుంటే మన పని ఊడిపోతుంది, నమ్మకమైన వాళ్ళగా మనం ఉండాలి, ఎక్కడున్న డబ్బు అక్కడే ఉంచుదాము, ఊడ్చి శుభ్రం చేద్దామంటే అప్పుడు నేను తెలుసుకున్నాను ఆ మిషనరీ మమ్మల్ని పరీక్ష చేయడానికని అలాగున చేశాడు. హేమాను అంటే ఏమని నేర్చుకున్నామండి? నమ్మదగిన వాడు. ప్రభువా, నేను నమ్మదగిన వాడునేనా? మోషే యెహోవా ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. రెండో విషయాన్ని మనం చూద్దాము. అదే శీర్షికలో ఇంకో మాట ఉంది. ఎజ్రాహీయుడైన హేమాను రచించిన దైవ ధ్యానము అన్న శీర్షికలో ఉంది. దైవ ధ్యానము, ఇంగ్లీషులో డివోషన్ అని రాయబడి ఉంది. మెసేజ్ వేరు, ధ్యానము వేరు. వర్తమానం వేరు, ధ్యానం వేరు. వర్తమానము 40-50 నిమిషాలు చెప్తామేమో, ధ్యానము చాలా సింపుల్గా ఉంటుంది. డైలీ డివోషన్ అని అంటాం. డైలీ డివోషన్ ఇంత పొడుగు ఉండదు. డైలీ డివోషన్ ఒక జానుడంత దూరం ఉంటుంది, చాలా చిన్నగా సంక్షిప్తంగా ఉంటుంది. ధ్యానము చూడండి, హేమాను రచించిన దైవ ధ్యానము. అనారోగ్యంలో ఉన్నాడు, ఆరోగ్యం సరిగా లేదు, ఒక కుష్ఠరోగిని పోలి ఉన్నాడు, ఒళ్ళంతా వాసన వస్తుంది. మంచి వ్యక్తే, భక్తి కలిగిన వాడే, కానీ ధ్యానం చేస్తున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కీర్తనలు 1:1 వ్రాయబడి ఉంది, దివారాత్రములు ఏమనుందండి? ధ్యానించువారు ధన్యులు. హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా. ఆ ధ్యానానికి ఒక మాట చెప్తాను నేను ఎప్పుడు కూడాను. ఆవులు చాలాసార్లు మనము చెట్ల కింద లేకపోతే ఎక్కడో ఆ పొలాలలో ఆవులు మనం చూస్తూ ఉంటాం. ఆవుకున్న స్వభావం ఏంటంటే, అది పచ్చిగడ్డి కానివ్వండి, అది ఎండుగడ్డి కానివ్వండి, జర మొత్తం లోపలికి పంపించేస్తుంది. ఆ గడ్డంతా లోపలికి పంపిస్తుంది. మనం అనుకుంటాము ఏంటి ఇలా పంపించేస్తుందని. అది వెళ్ళి ఒక చెట్టు కింద ఒక నీడలో కూర్చొని ఆ లోపల ఉన్న ఆ గడ్డంతా అది నోట్లోకి తెచ్చుకొని మెత్తగా నమిలి మళ్ళీ మింగుతుంది. దాన్నే డివోషన్ అని పిలుస్తాం, ధ్యానము అని పిలుస్తాం. హేమాను ధ్యాన హృదయము కలిగినటువంటి వాడు. ధ్యానము మానుకోలేదని బైబిల్లో మనం చూస్తున్నాం. అనారోగ్యంగా ఉన్నాడు, ఏ విధమైనటువంటి స్పృహ లేనటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ధ్యానం చేయడం మాత్రం, డివోషన్ చేయడం మాత్రం ఆయన ఎప్పుడూ మర్చిపోలేదని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇస్సాకు విషయంలో ఒక విషయం ఏంటంటే, రిబ్కా పెండ్లి కుమార్తె వస్తూ ఉండగా
ఆదికాండం 24వ అధ్యాయంలో ఇస్సాకు ధ్యానింప బయలు వెళ్ళను అని బైబిల్లో ఉంది. ధ్యానించడానికి ఆయన వెళ్ళాడు. భార్య రాబోతుందంటే ఎలా ఉండాలి, ఆమె అందం ఎలా ఉండాలి, ఆమె రంగు ఎలా ఉండాలి, ఆమె వేసుకున్న వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆమె ముక్కు ఎలా ఉండాలి, ఆమె నేత్రాలే, ఇవన్నీ ఆలోచన చేస్తాం ఈ దినాల్లో అయితే. కానీ ఇస్సాకు మోకరించి ప్రార్థన చేయడానికి పొలానికి వెళ్ళాడు. సాయంకాలం వెళ్ళాడు. ఆయనకు ఒక టైం ఉంది, ఆయనకు ఒక ప్లేస్ కూడా ఉంది. టైం ఏంటంటే సాయంకాలము ఆయన బయటికి వెళ్ళి ధ్యానంలో ఉన్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం. 2 విషయాలు మనం నేర్చుకున్నాం. హేమాను అంటే నమ్మదగిన వాడు. రెండవది, హేమాను ధ్యానించుట మానుకోలేదు అని బైబిల్లో మనం చూస్తున్నాం. మూడవది చూడండి, మూడవ మాట ఏంటంటే ఆయన గురించి అదే శీర్షికలో వ్రాయబడి ఉంది. వేమాను రచించిన దైవ ధ్యానం అని ఉంది. రచయిత ఆయన, గీత రచయిత. రోగంతో ఉన్నప్పుడు పాటలు రాయగలుగుతామా? రోగంతో ఉన్నప్పుడు పాటలను సరిచేయగలుగుతామా? ఆ పదజాలాలు మనకు వస్తాయా? కానీ హేమాను చాలా అనారోగ్యంగా ఉన్నాడు. హేమాను చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. హేమానుకి అంధకారంగా జీవితం అయింది. అయినా కూడా ఆయన తీసుకుంటున్న మందులు ఆయనలో పనిచేస్తున్నాయో లేదో మనకు తెలియదు. కానీ ఒక మంచి పాట, 88వ పాట ఆయన రాశాడు. హేమాను రచించిన కీర్తన అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఒక ఆయన ఏమన్నాడంటే, పవిత్ర గ్రంథంలో అతి విషాదకరమైన పాట ఏదైనా ఉందా అని అంటే అది 88వ కీర్తన అని అన్నాడు. నిజమే, అది విషాదకరమైనటువంటి కీర్తన. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం పాటలు పాడలేము, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పాటలు కూడా మనము వ్రాయలేము. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు, త్రాహిమా క్రీస్తునాథ దయ చూడరావే, నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితే నిప్పుడు, త్రాహిమా క్రీస్తునాథ దయ చూడరా. ఆ పాట బాగా పాడేవాడు. ఒకరోజు నాకు కనబడితే, అన్నయ్య మీరు ఆ త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరావే అనే పాట ఎంత చక్కగా, ఎంత రాగయుక్తంగా, ఎంత శ్రావ్యంగా పాడతాను అంటే, ఆయన కొంచెం అనారోగ్యంగా ఉన్నట్టుగా ఉన్నాడు, అలసట ఉంది. ఆయన ఏమన్నాడంటే, అప్పుడేమో త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడరావే అని పాడాను, ఇప్పుడేమో దిక్కులేని వాడనో ప్రభు అని వాడుకుంటున్నాను అంటున్నాడు. పాట మారింది కదండి. అవును, ఈ దినాలలో మనం పాటలు వింటూ ఉంటే అబ్బా అనిపిస్తూ ఉంది. మనకి ఎంత మంచి పాటలను దేవుడు అనుగ్రహించారో మీరు ఒకసారి చూడండి. ఒక గోడు ఆయనకుంది. హేమాను గోడు ఉంది, అనగా బాధ ఉంది. కానీ ఆ గోడును ఆయన గానంగా మార్చుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, గుబులు పట్టించే ఆ కీర్తన, కృంగిపోయిన స్థితిలో కూడా ఆయన ఆ పాటల్ని ఆయన పాడుతూ ఉన్నాడు. నైటింగేల్ అనే ఒక బర్డ్ గురించి మీ అందరికి తెలుసో తెలియదు, కానీ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎవరైనా మంచి మధుర గాయకులు ఉంటే వారికి నైటింగేల్ అనే పేరు పెడతారు. లతా మంగేష్కర్ గారు కూడా అదే బిరుదు పేరు. ఆమె స్వరం చాలా బాగుంటుంది. గమనించండి, ఈ నైటింగేల్ అనే పక్షి ఎప్పుడు శ్రావ్యంగా పాడుతుంది, ఎప్పుడు చక్కగా పాడుతుంది అంటే అది చీకటిలో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక ముళ్ళు చూసుకుంటుంది. ఆ ముళ్ళుకి తన శరీరాన్ని ఇలా గుచ్చుకుంటూ, ఇది ముళ్ళు అనుకోండి, ఆ శరీరానికి ఇలా గుచ్చుకుంటూ అది పాటలు పాడుతుంది. ఒకవేళ ఆ ముళ్ళు గుచ్చుకోకపోతే ఆ నైటింగేల్ సరిగా పాట పాడలేదు. ఈయనకు కూడా చూడండి, ఒక ముళ్ళు ఉంది, ఒక అనారోగ్యం ఉంది, అయినా కూడా ఆయన పాటలు రాసుకుంటూనే ఉన్నాడు. హేమాను కీర్తన వ్రాయడము మానలేదు, హేమాను ధ్యానించుట మానలేదు. మొదటిగా హేమాన్ అంటే నమ్మకమైన వాడని అర్థం. రెండవది, హేమాను ధ్యానించుట మానుకోలేదు, హేమాను కీర్తన వ్రాయడము మానుకోలేదు. మూడవది చూద్దాం. 88వ కీర్తన మొదటి వచనములో
యెహోవా నా రక్షణకర్తవగు దేవా. మొదటి వచనంలో అంటున్నాడు చూసారా, హేమాను రక్షణ విడువలేదు. ఇది 4వ విషయం. హేమాను ఏం విడిచిపెట్టలేదండి? రక్షణ విడిచిపెట్టలేదు. ఎప్పుడైనా మనకు అనారోగ్యాలు కలిగాయి అనుకోండి, రక్షణ విడిచిపెడతాం. యేసు ప్రభుల వారిని మనం నిందించుకుంటూ ఉంటాం. యెహోవా నా రక్షణకర్తవగు దేవా. రక్షణ అనేది ఎప్పుడు మనల్ని విడిచిపెట్టి పోదు. నేను రక్షింపబడ్డాను, 1975లో నేను రక్షించబడ్డాను. నా రక్షణ నన్ను వదిలిపెట్టి వెళ్ళదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన రక్షణ ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. ఆయన నాకు ప్రసాదించిన రక్షణ బెతనియా సంఘములో ఒకవేళ దేవుడు ఇక్కడ నిలబడి 2 వర్గాలుగా చేశాడు అనుకోండి. ఒక పార్ట్ రక్షణ లేని వాళ్ళు, రెండవ పార్ట్ రక్షణ కలిగినటువంటి వాళ్ళు. రక్షింపబడిన గుంపులో నీ ఉన్నావా? నేను రక్షింపబడ్డానన్న సాక్ష్యము నీకుంటే అది ఆ గొప్ప ఆశీర్వాదమని ప్రభు నామంపేట నేను మీకు ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. హేమాను రక్షణ విడువలేదు. హేమాను ధ్యానం చేయడము మానలేదు. హేమాను పాటలు రాసుకోవడము మానలేదు. నీవు నేను కూడా శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవాని రక్షణ కొరకని నీకు వందనాలు. అది ఎలాంటి జబ్బు అయినా సరే, ఎలాంటి ఇదమైనా సరే. మొన్న డైలీ బ్రెడ్ ఒకటి చదువుతూ అమ్మగారు నాతో పంచుకున్నారు. ఒక తల్లి ఒక అమ్మ తన పాపకు చాలా పాటలు నేర్పించింది. చాలా పాటలు ఎలా పాడాలో ఆ చిన్న బిడ్డకు 7-8 సంవత్సరాల బిడ్డకు అమ్మ నేర్పించింది. ఒకానొక దినము ఆ ప్రియమైన అమ్మ చనిపోయింది. ఆ అమ్మను కాఫిన్ బాక్స్లో పెట్టారు. ఆ బిడ్డ అమ్మ దగ్గర నిలబడి పాటలు పాడుతూ ఉంది. అమ్మ నేర్పించిన పాటలు ఆ బిడ్డ పాడుతోంది. పాటలు పాడే సమయమేనా అది కాదు. విషాదకరమైన సంఘటన అది. కానీ ఆ తల్లి అమేజింగ్ గ్రేస్ అనే పాటలు ఆమె పాడుకుంటూ వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, విషాద ఛాయలు ఆయనను అలుముకొని ఉన్నప్పుడు ఆయన నా దేవా యెహోవా నా రక్షణ కర్తవగు దేవా నీకు వందనాలని ఆయన వందనాలు చెప్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. 5వ విషయం ఏంటి అని అంటే 88వ కీర్తన మొదటి వచనములో, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టుచున్నాను, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకు చెవియొగ్గుము అని అంటున్నాడు. 88వ కీర్తన 1-2 వచనాలలో, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టుచున్నాను, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకు చెవియొగ్గుము అని ఆయన ప్రార్థన గురించి చెప్తా ఉన్నాడు. గమనించారా? హేమాను రక్షణ విడిచిపెట్టలేదు. ఆ హేమాను ప్రార్థన మర్చిపోలేదు. ఇబ్బందులలో హేమాను ప్రార్థన మర్చిపోలేదు. ఎప్పుడు నీకు ఇబ్బందులు వస్తాయో అప్పుడే మోకాళ్ళ మీద ఉండు. ఎప్పుడు నీకు కన్నీళ్లు వస్తాయో అప్పుడే ఆ కన్నీటిని దేవుని సముఖములో వ్రాలడానికి మీరు ప్రయత్నించండి. చూడండి, ఈయన రాత్రి ఆయన ప్రార్థన చేశాడు. రెండవది దినమంతా ప్రార్థన చేశాడు. మూడవది ప్రతి దినము ఆయన ప్రార్థన చేశాడని ఆ 88వ కీర్తనలో మొదటి వచనములో, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టుచున్నాను అని అంటున్నాడు. రాత్రి వేళ నిద్ర రావడం లేదు, కానీ నేను మొరపెట్టుకుంటున్నాను. 88:1 మనం చూస్తున్నాం. 88:9 దినమంతా ప్రతి దినము నేను నీకు మొరపెట్టుకుంటున్నాను అని అంటున్నాడు. అవును. మూడవది ఏంటంటే 13వ వచనంలో, 88వ కీర్తన 13వ వచనంలో, ప్రతి దినము నేను నీకు ప్రార్థన చేస్తున్నానని అంటున్నాడు. అంటే ఉదయము ప్రార్థన చెప్దామా, మధ్యాహ్నము ప్రార్థన, తర్వాత రాత్రి కూడా ప్రార్థన. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, నీవు ప్రార్థనకు జవాబు రాలేదని దిగులు పడడము తప్పేం కాదు. నా ప్రార్థనకు జవాబు రాలేదు, నేను దిగులు పడతాను, అది తప్పేం కాదు. కానీ ఆ ప్రార్థనకు జవాబు రాలేదని ప్రార్థన మానుకోవడం తప్పు అని అన్నాడు. మనలో కూడా చాలామంది, ప్రభువా ఆరోగ్యమే ప్రభు ఇవ్వలేదు, ప్రార్థన చేయడం మానేసుకుంటాం.
అలా మానేయొద్దు అంటున్నాడు. అది తరచూ ఒక దిన ప్రవృత్తిగా మారాలని దేవుడు చెప్పుకో అంటున్నాడు. దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం. ఒకసారి విక్టోరియా రాణి దగ్గరికి ఒక ఆయన ఆల్ఫ్రెడ్ అని ఆయన వెళ్ళి, అమ్మ మా ఫ్రెండ్ ఒక ఆయన జైల్లో ఉన్నాడమ్మా, మా ఫ్రెండ్ ఒక ఆయనకు ఊరి ఎక్కబోతున్నాడమ్మా అని అందరి గురించి అప్లికేషన్లు ఇచ్చి ఆల్ఫ్రెడ్ అని ఆయన ఆ రాణమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ రాణమ్మ అడిగిందంట, ఆల్ఫ్రెడ్ అస్తమానం వచ్చి అడుగు తింటా ఉంటావు ఏంటయ్యా, ఈ అడుక్కోవడం ఎప్పుడు మానేస్తావంటే, తమరు ఇవ్వడం మానేసినప్పుడు నేను కూడా మానుకుంటాను అన్నాడట. దేవుడు ఇవ్వడం ఇంకా మానుకోలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామండి, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా మీ ప్రార్థనకి నేను విననని బోర్డు ఎప్పుడు పెట్టుకోలేదు. నీవు నేను ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వినే ప్రభువు. నిన్న ఒక తల్లి ఫోన్ చేసింది, తమన్న పిల్లవాడికి అనారోగ్యంగా కడుపంతా అప్సెట్ అయిపోయింది, అయ్యా ప్రార్థన చేయండి, ఆందోళనగా ఉంది. ప్రార్థన చేసాము, తెల్లవారాము, మళ్ళీ ఫోన్ చేసి అయ్యా దేవుడు ప్రార్థన విన్నాడు, అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి, హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళిపోయామన్నారు. హల్లెలూయా చెప్దామండి, అలా గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి. 6వ విషయం ఏంటంటే 15వ వచనాన్ని చూడండి. బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతని, నీవు పెట్టు భయం చేత నేను కలవరపడుచున్నాను అంటున్నాడు. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. భయము, ఎవరంటే భయము? దేవుడంటే భయం. నీకు దేవుడంటే భయం ఉందా? దేవుడంటే భయం ఉంటే మనం లంచం ఎందుకు పుట్టుకుంటాం? దేవుడంటే భయం ఉంటే మనం వడ్డీకి ఎందుకు డబ్బులు ఇస్తాం కదండి? దేవుడంటే భయం ఉంటే దేవుని మందిరానికి ఎప్పుడైనా మనము మానుకుంటామా? లేదు కదా, మానుకోం కదా. అవును, దేవుడంటే భయం ఉండాలి. అయ్యో నేను ప్రార్థన చేసుకోలేదు అన్న భయం ఉండాలి. దేవుడంటే భయం ఉండాలి. నేను ఈరోజు వాక్యం చదువుకోలేదు, దేవుడంటే భయం ఉండాలి. నేను ఈరోజు ఎవరికి యేసుప్రభుల వారి గురించి నేను చెప్పలేదు, ఆ భయం అనేది ఉండాలి. 2 విధాలైన భయాలు ఉన్నాయి. నీకు రోగం తెచ్చే భయము ఒకటి ఉంది, నిన్ను ఆశీర్వదించే దేవుని భయం ఒకటి ఉంది. మనం టీచర్లకు భయపడతాం. ఎందుకు భయపడతామంటే వాళ్ళు మనకు విద్య చెప్తున్నారు కాబట్టి. మరి దైవజనులకు మంచి భయమే, అది చెడ్డ భయం కాదు. చాలా పర్యాయములు ఒక చెడ్డ భయం ఏం చేస్తుందంటే, ఒక డాక్టర్ గారు పెద్ద లిస్ట్ ఇచ్చాడు. నీవు ఒకవేళ భయపడుతుంటే నీ వెంట్రుకలు తొందరగా తెల్లబడిపోతాయి. కుర్రవాడివే తొందరగా. నీవు భయపడుతూ ఉంటే నీ గుండె దడ ఎక్కువ అవుతుంది అని చెప్పాడు. నీవు భయపడుతూ ఉంటే ఆ స్కిన్ మీద ఒకలాంటి చారలు ఏర్పడి అదంతా గోక్కోవడము ప్రారంభిస్తావు అని చెప్పాడు. గమనించారా? ఈ భయము వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీరు చూడండి. ఒకసారి ఒక ముసలమ్మ ఇలాగ కారు నడుపుకుంటూ వెళ్తూ ఉండి అక్కడ ఎవరో ఒక సినిమా హాల్ ముందు ఇంకొకరిని కత్తితో పొడుస్తూ ఉంటే అది చూసి ఆ ముసలమ్మ భయపడి కారు తీసుకెళ్ళి ఒక కరెంటు స్తంభానికి డామని గుద్దేసింది. పోలీసులు వచ్చారు. అమ్మా ఏం జరిగింది? అక్కడ మర్డర్ అవుతుంది. పోలీసులు అక్కడికి వెళ్ళారు, ఆ సినిమా హాల్ దగ్గరికి వెళ్ళారు. ఏంటండి ఇక్కడ మర్డర్ జరిగిందంటే వాళ్ళు అన్నారట, ఒక 10 minutes బిఫోర్ అండి ఇక్కడ షూటింగ్ జరిగింది అన్నారట. ఆ షూటింగ్లో ఎవడో ఇంకోని పొడుస్తున్నాడు. ఈమె భయపడిపోయింది. కారు డ్యామేజ్, ఆమె గుండె డ్యామేజ్, అంతా డ్యామేజ్. పాపం ఆమెకు పరిస్థితి ఎలా ఉందో. చాలామంది ఇలాగున్నే భయము. దేవునికి హేమానంటే దేవునికి భయపడేవాడని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుడంటే భయం. ప్రియమైన బిడ్డలారా, దేవుడంటే భయం. దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని గురించి ఎవరికైనా చెప్పాలి. దేవుడు అనుకున్నా. చూడండి 112వ కీర్తనలో వ్రాసి ఉంది. నేను నా డైరీలో, నా బుక్లో నేను రాసుకున్నాను. ఆ 112వ కీర్తనలో దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డు. మళ్ళీ చెప్దామండి, దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డు? కుక్కకు భయపడ్డు, పిల్లికి కూడా భయపడ్డు. దేవునికి భయపడేవాడు మాస్టర్లకి ఏం భయపడ్డు, దేవునికి భయపడేవాడు బాస్కి ఏం భయపడ్డు, దేవునికి భయపడేవాడు ఆ క్రూరమైన జంతువులకి ఏమి భయపడ్డు. చూడండి 112వ కీర్తనలో సంతానము కొరకు భయపడడు, నంబర్ 1. రెండవది కలిమికి భయపడడు. మూడవది చీకటికి భయపడడు. నాలుగవది న్యాయ విమర్శకు
భయపడడు, కోర్టు కేసులకి వాడు భయపడ్డు, ఐదవది దుర్వార్తకు వాడు భయపడ్డని బైబిల్లో చూస్తున్నాం. శత్రువులకు కూడా భయపడని 6 సంగతులు 112వ కీర్తనలో దావీదు మహారాజు గారు రాశారు. సంతానము లేదని వాళ్ళు భయపడరు, కలిమికి భయపడరు, చీకటికి భయపడరు, న్యాయ విమర్శకు భయపడరు, దుర్వార్తకు భయపడరు, శత్రువులకు భయపడరు, క్రూర మృగములకు భయపడరు. దేవునికి భయపడేవాడు హేమాను అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఒక మాట చెప్తాను, హేమానులో వీక్నెస్ ఉంది. రెండవది హేమానులో సిక్నెస్ ఉంది. మూడవది లోన్లీనెస్ కూడా ఉంది. హేమాను లైఫ్లో ఒంటరిగా లోన్లీగా ఉన్నాడు. ఆయన దగ్గర ఎవరు లేరు, జబ్బు వచ్చిందని దూరం అయిపోయారేమో. నాలుగవది ఏంటంటే ఆయన డార్క్నెస్లో ఉన్నాడు. మళ్ళీ ఒకసారి చెప్దామా? ఒకటి వీక్నెస్, రెండవది సిక్నెస్, మూడవది లోన్లీనెస్, నాలుగవది డార్క్నెస్. బైబిల్లో ఈ మాటలు వ్రాయబడి ఉంది. 88:4 సమాధిలోకి దిగువారిలో నేను ఒక్కనై ఉన్నాను అంటున్నాడు. ఎంత బలహీనతతో ఉన్నాడో చూడండి. లేవడానికి రావడం లేదు, మాట్లాడడానికి రావడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సృహను ఆయన కోల్పోయి ఉన్నాడు, బలహీన స్థితిలో ఉన్నాడు, బలహీనుడిగా ఉన్నాడు. కానీ దేవునికి వందనాలు, దేవుడు బలం ఇచ్చాడు, బలహీనతలో బలం ఇచ్చాడు. అనారోగ్యంతో ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు 88వ కీర్తన 15వ వచనంలో, బాల్యం నుండి నేను బాధపడి చావుకు నేను సిద్ధమై ఉన్నాను అని 15వ వచనంలో ఆయన అంటున్నాడు. సిక్నెస్తో ఉన్నాడు, కానీ దేవుడు ఆ అనారోగ్యంలో ఆయన ఆరోగ్యం ఇచ్చాడు. మూడవది ఏంటంటే లోన్లీనెస్తో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ప్రియులు నా స్నేహితులు నాకు దూరం అయిపోయారు అని అంటున్నారు. దేవుడికి సహవాసము ఆయనకు ఉంది. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. బలహీనతలో బలము, అనారోగ్యంలో ఆరోగ్యము, ఒంటరితనంలో ఫెలోషిప్, సహవాసం ఇచ్చాడు. అంధకారంలో డార్క్నెస్లో చీకటియే నా బంధువర్గమాయను. 88వ కీర్తన 18వ వచనంలో చీకటియే నాకు బంధువర్గమాయను. ఆ చీకటిలో దేవుడు ఏమి ఇచ్చాడండి? వెలుగిచ్చాడు. నేను ముగించక ముందు, నువ్వు బలహీనతతో ఉన్నావా? బలమిచ్చే దేవుడు. అనారోగ్యంతో ఉన్నావా? ఆరోగ్యం ఇచ్చే దేవుడు. ఒంటరిగా ఉన్నావా? ఆయన సహవాసాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అంధకారంలో నీ ఉన్నావా? డార్క్నెస్లో నీ ఉన్నావా? వెలుగునిచ్చే దేవుడై ఉన్నాడు. హేమాను మంచి వ్యక్తిగా ఉన్నాడు. హేమాను దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా దేవుని ఇంటిలో నమ్మకమైన వారు ఉండాలి. జబ్బులు మనల్ని ఏమీ చేయలేవు, అనారోగ్యాలు మనల్ని ఏమీ చేయలేవు. నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. నేను పాస్టర్ మామ దగ్గర వెళ్ళాం. అక్కడ 2-3 రోజులు మీటింగ్స్. సాయంకాలం వెళ్ళాం. ఒక పిల్లవాడు నా ఎదుట వచ్చి నిలబడ్డాడు. నల్లగా అయిపోయాడు. సుమారు 11-12 సంవత్సరాలు. క్యాన్సర్ అనే వ్యాధి వచ్చిందట. శరీరం అంతా బ్లాక్ అయిపోయింది. ఏడుస్తూ ఉన్నాడు. అమ్మ లేదు, నాన్న మాత్రమే ఉన్నాడు. అమ్మ చచ్చిపోయిందని చెప్తా ఉన్నాడు. దగ్గర వచ్చినప్పుడు నేను ప్రార్థన చేశాను. ప్రభు, దేవుడు నన్ను ఎలా కాపాడాడు, నిన్ను అలాగే కాపాడతాడు. నన్ను ఎలా ఆయన స్వస్థపరిచాడు, నిన్ను కూడా స్వస్థపరిచాడు. నువ్వు నమ్మితే నీ శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ దేవుడు తీసేస్తాడని దూరంగా తీసుకెళ్ళి ఆ చిన్న కొడుకు కొరకు నేను ప్రార్థన చేశాను. నా జేబులో ఉన్న కొన్ని డబ్బులు కూడా వాని చేతిలో పెట్టి ప్రార్థన చేశాను. కన్నీళ్లు తుడిచాను. దేవుడికి వందనాలు చెప్పాను. ప్రభు, ఈ కుమారుడు ఈసారి మేము మహబూబ్ నగర్ వస్తే మంచి ఆరోగ్యంతో కనపడేలాగా చేయమని చెప్పి వచ్చాను. ఈరోజు కూడా ఆ పిల్లవాని ముఖం నాకు జ్ఞాపకం ఉంది. ఆ పిల్లవాని రంగు నాకు జ్ఞాపకం ఉంది. ఆ పిల్లవాని కన్నీళ్లు నాకు జ్ఞాపకం ఉంది. నేను అనుకుంటున్నాను, దేవుడు ఆ పిల్లవాడిని బాగు చేశాడని నేను అనుకుంటున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హేమాను లాంటి జీవితాన్ని నాకు దయచేయి ప్రభువా. హేమాను లాంటి బలము నాకు ఇవ్వండి ప్రభువా. హేమానుకున్న సహవాసాన్ని నాకు ఇవ్వండి. హేమాను డార్క్నెస్లో ఉన్నాడు, ఆయనకి లైట్ ఇచ్చారు ప్రభువా, మీకు వందనాలని దేవుణ్ణి మనం అడుక్కుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఒక విషాద గీతాన్ని మేము నాయన బైబిల్ గ్రంథంలో నుండి చూసాం. హేమాను ప్రభువా, ఒక విధంగా చెప్పాలి అని అంటే దిక్కులేని వాడుగా ఉన్నాడు, కానీ మీరు దిక్కుగా ఉన్నారు ప్రభువా. మీకు వందనాలు ప్రభువా.
నిరీక్షణ లేనివాడుగా ఉన్నాడు, కానీ మీరు నిరీక్షణ అనుగ్రహించారు. మీకు వందనాలు. ఎంత అనారోగ్యంగా ఉన్నా సమాధిలోనికి వెళ్ళే వాళ్ళతో ఆయన పోల్చుకున్నప్పటికీ కూడా ప్రభువా, ఆయన నమ్మకమైన వాడుగానే ఉన్నాడు. నేను ప్రార్థన చేయడం మర్చిపోలేదు, ధ్యానించడము మర్చిపోలేదు, పాటలు రాసుకోవడము మర్చిపోలేదు. మంచి పాటలు, రాగయుక్తమైనటువంటి పాటలు, శ్రావ్యమైనటువంటి పాటలు, నైటింగేల్ పాడినటువంటి పాటలను ఆయన రాశాడు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితంలో కూడా చాలా పర్యాయములు అనారోగ్యాలు వాటిల్లినప్పుడు ప్రభువా, మేము కృంగిపోయిన వాళ్ళ జాబితాలో చేరిపోతున్నాం, నిన్ను నిందించే వాళ్ళ జాబితాలో చేరిపోతున్నాం. నయోమిలాగా నీ మీద ప్రభువా రాళ్ళు వేసే వాళ్ళలాగా మారిపోతున్నాం. ఏబులాగా స్తుతించే మనసు ఇవ్వండి. మరణము జరిగినప్పుడు, అనారోగ్యము జరిగినప్పుడు ప్రభువా, మేము కృంగిపోకుండా నిలువబడి ధైర్యవంతులై జీవించడానికి నీ కృప దయచేయమని యేసునామం బట్టి అడుచున్నాం తండ్రి. ఆమెన్. Jesus, and take